ఈరోజు ఎవరైనా సరే ఓర్చుకుంటేనే శ్రేష్టమైనది దొరుకుతుంది. యెషయా గ్రంథము 50 అధ్యాయము 6 వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించుదుని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించుదుని. ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా మొక్కను దాచుకొనలేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి తనెంతో ఓర్పుగా ఉండి, తను ఓర్పుగా ఉండడాన్ని బట్టి దుష్ట సంబంధమైన ప్రతి ప్రభావం మీద అతను విజయాన్ని సాధించాడు. ఆయన విజయాన్ని సాధించడమే కాదు గాని, ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకుల జీవితాలు ఫలభరితంగా జరగడానికి గాను అతను ఎంతగానో సిద్ధపడిన వ్యక్తిగా ఉన్నారు. కనుక ఈ దినాన ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఓర్చుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా అంతకంటే శ్రేష్టమైన దాన్ని నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి నువ్వు ఓర్చుకుంటే ఎంతో మంచిది. అది శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. ఆమేన్.